నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, నువ్వు పరమకు చేరాలంటే ఫస్ట్ ఎవరి మాటలు వినాలండి? దేవుని మాటలు వినాలి. భౌతికంగా మనము మన పిల్లల కొరకు వారు మంచి భవిష్యత్తులో ఉండాలని వారు దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి. దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని అనేక రకాలుగా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారు. కానీ ఇదంతా భౌతికంగా శరీరసారంగా మాత్రమే దేవుని బిడ్డలారా. కానీ నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే కొన్ని పనులు చేయాలి. ఆ పనులు చేసినట్లయితే ఇక్కడ ఈ భూలోకంలో నువ్వు కొన్ని దినాలు దీర్ఘాయుష్మంతుడు అవ్వటానికి, దీవించబడటానికి మాత్రమే. కానీ దేవుని యందు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే కొన్ని పనులు మనము చేయాలి. కొన్నిటిని దూరం చేసుకోవాలి, కొన్నిటికి లోబడాలి, కొన్నిటికి చూడండి దేవుని బిడ్డలారా, మనం ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ చూడేమన్నాడో 3వ అధ్యాయము సామెతల గ్రంథము 11వ వచనం, నా కుమారుడా యెహోవా తునీకరింపవద్దు, ఆయన గద్దింపునకు అదుగో ఆయన గద్దింపునకు నువ్వు విసుకవద్దు. చూడండి, ప్రభు నిన్ను నీ లోపాన్ని బట్టి, నీలో ఉన్న అవిధేయతను బట్టి నిన్ను గద్దించినప్పుడు నిన్ను చూడండి సరైన విధానంలోకి తీసుకురావాలని ప్రభు వాక్యము ద్వారాగా, సేవకుల ద్వారాగా అనేకమైన మాటలు మాట్లాడిస్తాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని మాట ధిక్కరించకూడదు, దేవుని గద్దింపును మనము తోసివేయకూడదు. ఏంటంటే తల్లిదండ్రులు చూడండి, మనం ఏదో చేసినప్పుడు వాళ్ళు మనం గద్దించి సరైన విధానంలో పెట్టాలని, సరైన క్రమశిక్షణలో పెట్టాలని, వారిని వారి భయభక్తులు కలిగి నడిపించాలని తల్లిదండ్రులుగా వారి ఎంతో చూడండి వారిని క్రమశిక్షణ తీసుకుంటారు. వారి ఎంతో ఉన్నతమైన విలువలు కలిగి ఉండాలని, మంచి పేరు ప్రఖ్యాత కలిగి ఉండాలని, వారందరూ చూడండి మంచి భవిష్యత్తులో ఉండాలని తల్లిదండ్రులుగా కొన్ని బాధ్యతలుగా చూడండి వారి మీద ఉంటే దేవుని బిడ్డరా. కానీ దేవుడికి మన మీద ఎక్కువ బాధ్యతగా ఎందుకు ఉంటున్నాడంటే, ఈ లోకంలో ఏమీ లేదు. ఈ లోకంలో అనేకమైన వ్యసనాలకి, అనేకమైన అలవాట్లకి, అనేకమైన చూడండి కట్టళ్ళకి కట్టబడి ఉండారు. కానీ ఇక్కడ ఆయన గద్దించినప్పుడు నువ్వు విసుకవద్దు. ఎందుకు విసుకుంటున్నావు? దేవుడు గద్దించినప్పుడు నువ్వు విసుకుంటున్నావంటే దేవుడు నిన్ను చూడండి ఇది కాదు, ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పినప్పుడు ఆయన నిన్ను సరైన మార్గంలోకి నడిపించాలని, ఈ లోకమనే కోరికల నుంచి, ఆశల నుంచి నిన్ను చూడండి దూరపరిచి ఆయన నిన్ను దగ్గరగా చేసుకోవాలని ఆయన నిన్ను గద్దిస్తున్నప్పుడు మనము విసుకకూడదు. జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డరా. లోకానుసారంగా అనేకమైన విషయాల్లో నువ్వు పడిపోతున్నావు, కోరికల్లో, వ్యసనాలలో, అనేకమైన కట్టల్లో కట్టబడి ఉండవు నువ్వు. దేవుడు ఎందుకు నిన్ను గద్దిస్తున్నాడంటే, నువ్వు ఎక్కడన్నా ఇది నన్ను తెలుసుకొని నా మార్గంలోకి నడవాలి, నా ఆజ్ఞల్లో ఉండాలి, నా కట్టల్లో ఉండాలి, నా విధుల్లో ఉండాలని నా కుమారుడా నిన్ను చూడండి గద్దిస్తున్నాడు, నా కుమార్తె అని నేను గద్దిస్తున్నాడు. దేవుని బిడ్డరా, దీన్ని మనము చూడండి తునీకరించకూడదు. సమయం